బకాయి బిల్లును చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కింగ్ యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ గత ఆగస్టు నెల నుండి మధ్యాహ్న భోజన కార్మికులు పిల్లలకు వంట చేసి పెట్టిన బిల్లులు రావాల్సి ఉందని, నిజామాబాద్ జిల్లాకు దాదాపు 8 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి, అధ్యక్షురాలు శ్రవంతి, నాయకులు సాయమ్మ, నరేష్, నాగలక్ష్మి, గంగామణి, సుజాత, గంగాధర్, వివిధ మండలాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుంచి పనిచేస్తున్న జూన్ జూలైలో ఆందోళన చేసిన సందర్భంగా జూలై వరకు వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లుల్ని చెల్లించడం జరిగింది. కానీ ఆగస్టు నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి వంట బిల్లులు పెండింగ్ పెట్టడంతో దాదాపు 8 కోట్ల రూపాయలు ఇవాళ ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు, కార్మికులకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఓపెన్ మార్కెట్లో కోడిగుడ్డు ధర 8 నుండి 8.5 రూపాయలు పెరిగితే ప్రభుత్వం మాత్రం దానికి 6 రూపాయలే చెల్లిస్తూ ఉన్నది. ఇది దుర్మార్గం. ఆ ఇచ్చేటటువంటి 6 రూపాయలు కూడా దాదాపు 5-6 నెలలుగా వాళ్ళకి ఇస్తున్నటువంటి